దేవుని మాట నమ్మే ప్రతి ఒక్కరు విశ్వాసం గొప్ప విశ్వాసం. మీరు విశ్వాసంలో బలపడాలి. ఈ విశ్వాసాలని మనలో ప్రవగింపచేసేవాడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవునితో మీరు ఎంత సహవాసం చేస్తున్నారో అంతంతకు మీరు విశ్వాసంలో బలపడగలుగుతారు. దేవుడి మాట యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. బాగున్నారా? మీరు బాగుండాలని నిత్యం మీ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం జరుగుతున్నాయి. చేయవిడని ఎబినేజర్ యేసు ప్రభువు వారు మన జీవితంలో రాబోతున్న దినంలో గొప్ప ఆశీర్వాదాన్ని, విడుదలను, అద్భుతాన్ని మీకు చేయబోతున్నాడు. ముఖ్యంగా ఏ కూతురు కోసమైతే, ఏ కొడుకు కోసమైతే దివారాత్రి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నారో ఆ కొడుకు, ఆ కూతురి జీవితంలో బలమైన అద్భుత కార్యం దేవుడు చేయబోతున్నాడు. మీ ఇంట్లో త్వరలో ఒక శుభకార్యం జరగబోతుంది. మీరు సాక్ష్యం చెప్పబోతున్నారు. ఈ యొక్క ప్రవచనం మీకు అనుకుంటే ఆమేనండి, ఖచ్చితంగా మీ జీవితంలో నెరవేర్చబడతాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు మీ వాగ్దానం యెషయా గ్రంథం 46:3-4 వచనాలు. మనం నిన్న నది గురించి మాట్లాడుకున్నాం. దేవుడు ఏదోని తోటని ఎంతో చక్కగా అలంకరించాడు. ఏదోని తోటకి పెద్ద అలంకరణ ఏదంటే ప్రతిరోజు సాయంత్రం చల్లని పూట ప్రభువే దిగి వచ్చి ఆదాముతోనూ అవ్వతోనూ సంభాషణ చేసినట్టుగా ఆదికాండం 3:8-9 వచనాల్లో మనం చూస్తున్నాం. అంతేకాదు, ఏదోని తోటలో ఏ కొరత రాకూడదనే ఉద్దేశంతో దేవుడు అద్భుతమైన, అసాధారణమైన వాటి అన్నిటినీ ఆదాము కోసం దేవుడు సృష్టించాడు. అయితే వీటన్నిటికీ మగుడంగా ఉండేలాగన ఏదోన్లో ఒక పెద్ద నదిని దేవుడు పుట్టించాడంట. ఆ నది ప్రవాహం నలుదిశలో వెళ్ళినట్టుగా, 4 దశలో ప్రవహించినట్టుగా మనం చూస్తున్నాం. అవును దేవుని బిడ్డలారా, దానికి మొదటి పేరంటే పైసోను. ఈ పైసోను అనే మాట దేవుని బిడ్డలారా బైబిల్లో అనేక అర్థాలు మనకు ఇస్తున్నాయి. అయితే ఈ పైసోను అనే మాటకి స్ప్రింగ్ అవుట్ అని అర్థం, బ్రేక్ లూస్ అని అర్థం. బ్రేక్ అయిపోయి అలాగ లూస్ అయిపోయి ప్రవహించటం. దేవుని బిడ్డలారా, ఈ పైసోన్లో మనకు కనపడే ప్రత్యేకత ఏంటంటే అవి బంగారాన్ని పుట్టిస్తాయని రాయబడి ఉంది. బంగారం అనేది విశ్వాసానికి సాదృశ్యంగా ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో బంగారం అనేది దేనికి పోల్చబడ్డాయంటే విశ్వాసానికి పోల్చబడ్డాయి. ఈ విశ్వాసంలో 7 ప్రాముఖ్యమైన విశ్వాసాలు ఉన్నాయి. 7 టైప్స్ ఆఫ్ ఫెయిత్ ఉంది. అదే ఈరోజు నేను మీకు తెలియపరచాలనుకుంటున్నాను. మీరు ఒక పెన్ తీసుకొని నోట్ చేసుకుంటే మంచిది. మొదటిగా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మనకు కనబడే విశ్వాసం రక్షణార్థమైన విశ్వాసం. తర్వాత లూకా సువార్త 12వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తే అల్ప విశ్వాసాన్ని గురించి రాయబడి ఉంది. 3వ విశ్వాసం ఏంటంటే బలహీనమైన విశ్వాసం. రోమాపత్రిక 14:1 రాయబడి ఉంది. తర్వాత రోమాపత్రిక 6:20-21 స్ట్రాంగ్ ఫెయిత్, బలమైన విశ్వాసం. తర్వాత వరముగా ఇవ్వబడుతున్న విశ్వాసం. ప్రభు వరాల గురించి మాట్లాడుతూ దాంట్లో బలమైన శక్తి కలిగిన విశ్వాస వరాన్ని గురించి కూడా మాట్లాడుతున్నాడు. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో వరముగా ఇవ్వబడుతున్న విశ్వాసం. తర్వాత ఆత్మఫలములు కనబడుతున్న, క్యారెక్టర్గా కనబడుతున్న విశ్వాసం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఇవి కాకుండా మృత విశ్వాసం అంటే అసలు పనిచేయని విశ్వాసాన్ని గురించి కూడా యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17-26లో మనం చూస్తున్నాం. దేవున్నా మనకి స్తోత్రం. ఇవన్నీ దేవుని బిడ్డలారా బైబిల్లో చెప్పబడిన విశ్వాసముగా మనం గుర్తించవచ్చు. ఇవి కాకుండా గొప్ప విశ్వాసాన్ని గురించి కూడా మనం చూస్తున్నాం. గొప్ప విశ్వాసం మత్తయి సువార్త 8వ అధ్యాయం 5-10 వచనాల్లో మీరు చదివితే కపెర్నహూములో యేసు ప్రభు ప్రవేశించినప్పుడు ఆ శతాధిపతి వచ్చి నా పనివాడిని బాగు చేయమంటున్నాడు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే నేను వస్తానంటున్నాడు. నువ్వు నా ఇంటికి రావటానికి నేను సరిపోను, ఒక మాట సెలవిస్తే
నా పనివాడు బాగుపడతాడని ఆ మాట ద్వారా వచ్చే స్వస్థత గురించి అక్కడ శతాధిపతి వెల్లడిపరిచినప్పుడు ప్రభు అన్నాడు, స్వస్థత పొందుకుంటామన్నాడు. ఆయన చూసి గొప్ప విశ్వాసం అన్నాడు. అవును దేవుని బిడ్డలారా, దేవుని మాట నమ్మే ప్రతి ఒక్కరు విశ్వాసం గొప్ప విశ్వాసం. మీరు విశ్వాసంలో బలపడాలి. ఈ విశ్వాసాలని మనలో ప్రవగింపచేసేవాడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవునితో మీరు ఎంత సవాసం చేస్తున్నారో అంతంతకు మీరు విశ్వాసంలో బలపడగలుగుతారు. దేవుడి మాటలు దీవించనగాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, పరిశుద్ధాత్మ యొక్క నదీ ప్రవాహం మా జీవితంలో ప్రవహించాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇప్పుడు ఆశీర్వదించండి ప్రభు. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించి బలపరచమని, తోడుగా నీడగా ఉండి సహాయం చేయమని, వర్ధల చేయమని, అభిషేకించమని అడుగుతున్నాను. పరిశుద్ధాత్మ అభిషేకం ప్రతి ఒక్కరిలో ప్రవహించాలని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.